హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను తీసుకొచ్చిన అప్డేట్ నార్మల్ అప్డేట్ కాదు, మొత్తం కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో ఇమ్యూనిటీ టాస్క్ గురించి, స్కోర్ బోర్డ్స్ ఎట్లా తారుమారయ్యాయి, ఆఖరికి ఎవరు ఎంత స్కోర్స్లో ఉన్నారు అనేది విత్ స్కోర్ నేను రివీల్ చేయబోతున్నా ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ అయితే నా ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్ టు రీచ్ మై నెక్స్ట్ టార్గెట్. అండ్ లైక్ చేయండి, మంచిగా రీచ్ వెళ్తుంది. అండ్ ఒపీనియన్స్ అయితే మంచిగా కామెంట్ డౌన్ చేయండి. మీరైతే ఇమ్యూనిటీ టెస్ట్ టాస్క్లో ఈ స్కోర్ బోర్డ్స్ తర్వాత ఎవరు ఉంటారు మీకు అనిపిస్తుందో కూడా కామెంట్ డౌన్ చేయండి. ఇంకా నేను నాంచను సుత్తి పెట్టను సోది పెట్టను, ఇంకెళ్ళిపోదాం వీడియోలోకి. సో స్కోర్ బోర్డ్ ఫస్ట్ బాల్ టాస్క్ అయ్యాక ఇమాన్యుయల్ గారికి 50 పాయింట్స్, బర్నీ గారికి 40 పాయింట్స్, డెమోన్కి 30 పాయింట్స్, తనుజ గారికి 20 పాయింట్స్, సుమన్ గారికి 10 పాయింట్స్ కదా. సో ఆఫ్టర్ ఒక మ్యాసివ్ టాస్క్ పెట్టడం జరిగింది. మనం ఆల్రెడీ ప్రోమోలో చూసాము. ఒక కుండ టాస్క్, పాట్ టాస్క్. ఆ పాట్ టాస్క్ తర్వాత స్కోర్ బోర్డ్స్ అన్నీ తారుమారయ్యాయి. అండ్ మేజర్ అప్డేట్, ఆ పాట్ టాస్క్ అవుతున్నప్పుడు తనుజ వర్సెస్ సంజన గారు వేరే కే ర్యాంప్ ఆడించే రేంజ్లో ఫైట్ వెళ్ళిందంట. అసలు ఇద్దరు తగ్గలేదంట. అండ్ సంజన గారు ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. అండ్ తనుజ గారు ఎక్కడ ఆగరు, ఏదో ఒకటి ఆవిడ కూడా హై అండ్ ఎమోషన్స్లో ఆవిడకి ఏది ఉంటే అది మాట్లాడిస్తుంటారు. ఇద్దరు స్ట్రాంగ్ లేడీస్ ఇట్లా ఢీ కొట్టుకున్నారేమో, చూద్దాము. అసలు ఎందుకు ఆ గొడవ స్టార్ట్ అయ్యింది, టాస్క్ వలన, టాస్క్ మధ్యలోన అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఆఫ్టర్ మ్యాసివ్ టాస్క్ ఇమాన్యుయల్ ఈజ్ లీడింగ్ ది స్కోర్ బోర్డ్. అతను టాప్ 1లో ఉన్నారు, 150 పాయింట్స్. డెమోన్ టాప్ 2, 120 పాయింట్స్. సుమన్ శెట్టి గారు 90 పాయింట్స్, తనూజ 90 పాయింట్స్, బర్నీ 90 పాయింట్స్. ముగ్గురికి సేమ్ పాయింట్స్ వచ్చాయండి. అండ్ సంజన గారు ఆ టాస్క్లో ఆడారు కాబట్టి, ఫస్ట్ టాస్క్ ఆడలేదు కాబట్టి అది ఆవిడకి మైనస్ అయింది. సో 80 పాయింట్స్ అనమాట. సో ఆవిడ పాపం మ్యాసివ్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ టాస్క్ స్కోర్ 0 కాబట్టి అది ఆవిడకి మైనస్ అయ్యింది. ఇవి స్కోర్ బోర్డ్స్ అనమాట. ఎందుకో స్ట్రాంగ్గా ఇమాన్యుయల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి అని అయితే కనిపిస్తుంది. అండ్ డిమోన్ పవన్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. బట్ ఇవైతే ఫైనల్ కాదు. ఒక్కొక్క రోజు వీళ్ళకి పెట్టే టాస్క్కి లెక్కలన్నీ ఏమంటే తిమ్మిలు బొమ్మలు అయినట్టు, ఉల్టా పుల్టా అయినట్టు తారుమారు అవడానికి రెడీగా ఉంటున్నాయి అనమాట. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పే అప్డేట్. చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా, ఈ రోజు ఎపిసోడ్ ఎండింగ్లో చూపించబోయే స్కోర్ బోర్డ్ అప్డేట్ అనమాట ఇది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. అండ్ నా వీడియోస్కి అయితే లైక్ చేసి చూడండి, మంచిగా మీ ఒపీనియన్స్ని కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.